కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. ఏమన్నా గుర్తుపట్టారండి నన్ను? బాగా చూడండి ఫేస్ ఒకసారి. ఆ మధ్య ఎప్పుడో బస్సు నడుపుకునేవాడు అండి. ఓ దరిద్రుడు పెళ్లి కోసం బుక్ చేసుకున్నాడు. ఓ పెళ్లి వారమండి వాళ్ళ. ఆడు పెళ్లికి వెళ్ళాడో లేదో తెలియదు కానీ మా బస్సు మాత్రం షెడ్కి వెళ్ళిపోయింది. ఆ స్పేర్ పార్ట్లు అన్ని పట్టుకుని ఇదిగో పడవ కొనుక్కుని నడుపుకుంటున్నాం. ట్రిప్ వేసి ఏలైంది వస్తానండి. రే అశోక్, అశోక్ బావా, అదేట్రా మన 2 తెట్లే కదా చేయించు 3 ఉన్నాయేటి? అశోక్ క్లారిటీ ఉంది. రే తెడ్డికి నీకు తేడా తెలియకూడదు, కొంచెం బరువు పెంచరా. అన్న పేమెంట్ పెంచుతాను, నేను బరువు పెంచుతాను. కొత్త పడవ ఫస్ట్ ట్రిప్ శుభ్రంగా కడిగి పూజ చేస్తే రోజా మేడం గారు ఎక్కుతారు, మనో గారు ఎక్కుతారు, అనసూయ గారు ఎక్కుతారు. ఆవిడెక్కరు, ఆడి పడవ అయితే ఎక్కుతారు. 4 గాజులు తెచ్చి పడవకి తగిలించారు, ఆడి పడవనికి ఎక్కేస్తారు. బావా బేరలేం రాలేదా? వస్తాయి, ఏ తలక మాసినోడు వస్తాడులే. ఏమన్నారో నీది ఇలా అన్నా అలా వచ్చాడు. ఏమన్నాడు? ఏమొచ్చాను? తలక మాసినోడు వస్తాడు అన్నాడు, వచ్చేసాడు వచ్చేసాడు. మీరు వచ్చారంటే చాలు గురువు గారు, మాకు కలిసి వచ్చేస్తాం. నాకు మాత్రం ఇడిపోతాయి, ఇడికి మనకు సెట్ అవుతుందంటే వెళ్ళిపోదాం. గురుగారు అప్పుడు బస్సులో పెళ్లికి వెళ్ళారు ఆ మేడం గారేనండి. ఈ సంబంధంగా చెడిపోయింది, అయితే ఆవిడ బతికిపోయింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం లేదండి గురుగారు. అంటే ఇప్పుడు ఈవిడ ఎవరండి? బెంగాలీ. అంటే మీ జీవితం మొత్తం బెంగాలీ? ఏమిరా బెంగాలీ స్వీట్ లాగా ఉంటది అని చెప్తున్నా. తెలుగు ప్రాబ్లం అంతే. అయినా ఈడికి మనకు సెట్ అవుతుంది, మన పొందాం నాడే. నాకు సెట్ అవుతుందండి. నీకేమవుద్ది? ఇంకెక్కడ పడవలేదు, ఇదే లాస్ట్ పడవ. ఇదే లాస్ట్ పడవ. పైగా మేము ఆఫర్లు కూడా. ఏం ఆఫర్లు రా? మీరు ఎక్కారు అనుకోండి మేడం గారికి ఫ్రీ. ఫ్రీయా? ఫ్రీ అండి. నువ్వు ఆగడానికి నేను మాట్లాడతాను కదా. మా ఆవిడ ఎక్కితే నాకు ఫ్రీ. చెప్పానా తలకు మాసినోడని? సరే పడవ ఎక్కుతావా లేదా? ఏదో కాపర ఎక్కని బదులు జనతం. ఎక్కాలండి. అంటే గురుగారు మీరు ఈ మధ్య జబర్దస్తులు వస్తుంటారు కదండి. ఈ మధ్య ఏంటండి ఎప్పటి నుంచి వస్తున్నాడో జనాలే గుర్తుపట్టట్లేదు. ఊరుకోండి, అవ్వు అంటే ఆనే చంపేయకండి అలాగా. ఏమన్నా గురుగారు ఏ మాటగా మాట చెప్పాలండి, జబర్దస్త్ అదిరిపోద్దండి. థ్యాంక్ యూ రా. మీరు లేకపోతే ఇంకా బాగుంటుంది. ఆ తిడ్డేలాగే చెప్తాను. స్టార్టింగ్ అందుకని పడవ దిగిపోతున్నాడు. గురుగారు మీది లవ్ మ్యారేజ్ అండి, పెద్దలు కుదిర్చారండి? మనకు లవ్ ఎక్కడేరా, పెద్దలు కుదిరిందే. అంటే మేడం గారే చూసుకున్నారు అనమాట. నీకెలా తెలుసు? ముసలిదారులే ఉంటది కదా. అంటే మేడం గారు ఈయన మీరు పెళ్లి చూపులో చూడలేదు కదా? అవును, నీకెలా తెలుసు? చూస్తే ఈయన ఎందుకు చేసుకుంటారు? ఎక్కడికి వెళ్తున్నారండి? భద్రాచలం. బామర్ది పెళ్లి గొప్ప సంబంధం. అంటే మీరు చూడలేదన్నమాట. మీరు ఏం ఎడితే గొప్ప రావు కదా. నువ్వు గోదావరిలో తెడ్డాడుతావు, నీ నోట్లు ఎట్టమంటావుదండి. ఏమండి నాకు బోరు కొడుతుంది, ఏమన్నా పెట్టండి. ఆ సీడీ ఉంది కదరా, తీసి పెట్టు. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో. శుభమాన పెళ్లికి వెళ్తే నీ పాటలేంటి రా, మంచి ఊపున్న పాటలు పెట్టుకోవచ్చు కదా. కొన్నప్పుడు కంపెనీ వాడు ఇచ్చాడండి ఫ్రీగానే. ఏమండి నాకు నీళ్ళు అంటే చాలా భయం అండి. మాకు భయం అండి, అందుకే పడవ కొనుక్కుని అందులో కూర్చున్నాం అండి. నువ్వు ఎంతో ముందు బస్తోలు ఇవ్వరు కదా, ఇప్పుడు నేను పడవ నడుపుతున్నావు. ఆయన బస్సు నడుపుతాడు, స్కిట్ నడుపుతాడు, నువ్వేం నడుపుతావు చెప్పు. అంటే గేర్ రోడ్డుకి నాకు ఏం లేదంటావేంట్రా? ఆ గేర్ రడ్డ బెటర్, అప్పుడప్పుడు ఎలా కదులుతుంది. నువ్వైతే సినిమా ఎక్కడ కూర్చొని ఉంటావు. ఏటు ఊ అంటే మామూలు కొట్టేదాన్ని చంపేస్తారా మీరు? పౌరుషం ఉందా? సిగ్గు, లజ్జ, పరువు, ప్రతిష్ట, మానవ మర్యాద ఉంటే ఇప్పుడే దిగండి. మధ్యలో ఉన్నాడు. డేట్ ఎంత? 300. నేను అడిగింది రేటు కాదు, రేటు. డేట్ ఎంత? అశోక్ గురువు గారికి డేట్ కావాలంటే నేను కొత్త క్యాలెండర్ ఇచ్చాను కదా, అది ఎక్కడ ఉందో తీ. పడవ కింద మేకెట్ దిగ్గట్టేనండి. మేకెట్ దిగొట్టావా? బాబోయ్ తువ్వలు అలా దూకేసారండి బాబు. పడవ బొక్కడి పోతురా. మా ఓడు మేము ఎక్కువ కొట్టింది ఈ బోటుకు కాదండి, మాకు 2 ఉన్నాయి, ఇంకో బోటుకు కొట్టాడండి. ఏ సగం సగం విని అంత నువ్వు క్లియర్ గా చెప్పాలి కదా. నువ్వు క్లియర్ గా వినాలి కదా. ఈ పడవకి ఇంకా బొక్కలు ఉన్నాయా? ఇదిగో
ఇంకొకటి ఉంది. ఏమవుతుంది భారీ పడవలు వద్దు. ఏమండి ఏదో ఒకటి అడుగుతాయి అడగండి. అడిగి జాబ్ అయితే ఈ కోతి మొఖం దాన్ని ఎలా పెళ్లి చేసుకున్నారండి? తీరిందా మామూలు కోతికి తట్ట పెట్టరా. సారీ అండి, సారీ. నీకు ఆవిడ ఏమన్నండి మేడం గారు గడుపులు మొఖాన్ని ఎలా పెళ్లి చేసుకున్నా? అబ్బా అబ్బా బాబోయ్ ఇదిగో కళ్ళకెద్దుకుని రూపాయి పిల్ల వేస్తాయి పుణ్యం వస్తుందంట. బాగా గుర్తు చేసారా? 10 రూపాయలు ఉండు పోయి. థ్యాంక్స్ అండి. రాసుకోమని లేదు, నేను అందరూ ఏమని ఇచ్చాను. అప్పుడే అనుకున్నాను నా రేంజ్ కి 10 రూపాయలు ఏంటో. ఏం మాట్లాడతావే? మన రేంజ్ కి 500 వేయాలి కదా, 10 రూపాయలు ఏంటో అంటున్నాడు. గురుగారు మీకు ఈత వచ్చండి? రాదు. మీరు చాలా అదృష్టవంతులండి బాబు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడన్నా పడవ మునిగిపోయింది అనుకోండి, ఈత వస్తే దూకాల, ఈత కొట్టాలా, నీళ్లు మింగాల, అలిసిపోవాలా, గట్టు అందుతోదేదో టెన్షన్. అదే మీకు ఈత రాలేదు అనుకోండి, బుడుంగును మునిగిపోతారు, గొడవ వస్తుంది, పుట్టు అయిపోయా. శుభమాని పెళ్లికి వెళ్తుంటే ములుగు పోటాలో బుడగ పుట్టు కట్టా నువ్వు తెయ్యి తెడ్డు దూరిపోతా లేకపోతే అయ్యో బాబా ఎక్కడ చెప్తాను నాకు చేపలంటే భయం అండి. ఎంత పిత్త పరిగా ఎగురు పుట్టుకుని చొక్కాలో పడిపోయింది. ఎంత పిత్త పెరగ ఈ పిత్త పెరగ పెరిగిందా? పత్తి దగ్గర చంపేస్తాను. భలే ఓరండి, అలాంటి పిత్త పెరుగులు నేను చాలా చూశాను. ఇదిగో బాబు, ఇక్కడెక్కడ ఇసుక దెబ్బలు ఉంటాయంటే రాపువా? ఇసుక దెబ్బలు కాదే, ఇసుక దెబ్బలు. ఇసుక దెబ్బలా? సరిగ్గా మాట్లాడి సాగు. నీ తెలుగు సగం మాట్లాడకు. ఇసుక దెబ్బలు, ఇసుక దెబ్బలు, ఇసుక దెబ్బలు. ఇప్పుడు ఎందుకు ఇసుక దెబ్బలు వచ్చేసేయండి మేడం గారు ముచ్చట పడుతున్నారు సత్తగా. లాక్డౌన్ లో ఎంత మిస్ అయ్యాను. ఇక్కడ ఆడుకోవచ్చండి నిజంగానే. ఏం మాట్లాడతావురా? చాలా ఆటలు మేడం గారికి ఏం ఇష్టం అయితే ఆడుకోవచ్చు. ఏం మాట్లాడతారు ఆడండి. మీరు ఆట ఆడుకుంటారంటే పడవ కాపలో ఉంటాను. మీరు కూడా ఆడాలి. ఏం మాట్లాడతారా? కళ్ళగంత ఆడుకుందాం. అయితే నేను దొంగ అంతే, మీకే కడతాం. మీరు చెప్పక్కర్లేదండి, అలాగే దొంగ మొక్కలాగా ఉంటది మీకు. ఇప్పుడు నేను అంకిల్ లెక్క పెడతాను, మీరు పరిగెట్టి పొదల సాటును దాగుంటాను. 1 2 3 4 5 6 7 8 దాగుకున్నారు. మనం దాగున్న పదన పడవలో ఆయన కట్టి వెళ్ళిపోదాం అనుకున్నారా వీళ్ళు? తెడ్డి ఎత్తున్నాం ఏంట్రా? అంటే దాగుందామని. మరి నేను ఎక్కడ దాగున్నా? మీరు ఎక్కడ దాగున్నారు కదా, మేము భద్రాచలంలో దాగుందామని. భద్రాచలం ఎంత దూరం? ఇటేనండి, ఆ తుప్పలు దాడితే భద్రాచలం వచ్చేది. తెలిసే చిన్నప్పుడు ఎక్కువ ఈ రోడ్ లో వచ్చేవాడిని. అయితే ఎందుకని మంచి సంబంధం కుదిరింది మీకు. నమస్తే సార్. నమస్తే మేడం. నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. నాకు కొంచెం కోపం ఎక్కువ సార్, అందుకే నాకు ఇంతవరకు పెళ్లి అవట్లేదని అందరూ అంటుంటారు. ఒక పెళ్లి అవుతుంటే పీటల మీద కూర్చున్నా. ఒక పెద్ద ఆయన వచ్చి లేట్ మ్యారేజ్ అనుకుంటా అన్నాడు. పీట తీసుకుని కొట్టా. కేసు ఇప్పటికీ నడుస్తుంది, బెయిల్ మీద బయట ఉన్నా. అందుకే కొత్త సంవత్సరంలో కొత్త నిర్ణయం తీసుకున్నా, కోపాన్ని దూరం చేసుకుందాము అని. 10 నుంచి అంకెలు వెనక లెక్క పెడితే కోపం తగ్గిపోద్దండి. ప్రాక్టీస్ చేస్తున్నాను, బాగుంది. ఇలా లెక్క పెడుతుంటే 10 9 8 పక్కింటోళ్ళు ప్రశాంతంగా ఉండండి అసలు. 10 9 8 7 6 10 9 8 సార్ పేపర్ అక్కడ పెట్టమ్మా. మీరు ఇంతకీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు సార్? నీకెందుకురా? అంటే ఎప్పటి నుంచో ఒక్కళ్ళే కనపడుతున్నారు కదా అని. అంటే నువ్వు పేపర్ వేస్తున్నావు, డజన్ మంది ఇంట్లో కనిపించాలా? 10 9 8 చంపేస్తానే అనుకుంటావు. 10 9 8 7 7 6 5 10 9 8. ఏమండి హనుమంతరావు గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గురునాథరావు గారు. బాగున్నారా? బాగున్నా సార్. 2 కూర్చొని చెప్తాను.
ఈ మధ్య కోపం తగ్గించుకోవడానికి ఈ మధ్య నీ 10 నుంచి అంకెలు వెనక్కి లెక్క పెడుతున్నాను. మీరు కూడా తగ్గించుకోవాలి. నాకేం కోపం లేదే. కోపం కాదు సార్, పొట్ట. అందుకనే ఎక్సర్సైజ్ చేస్తున్నానండి. చేస్తూ ఉండాలి మీరు ఎప్పుడు. సరే మరి వస్తానండి. ఆగండి, అలా వెళ్ళిపోతే ఎలాగా? రాక మా ఇంటికి వచ్చారు కదా, కాఫీ తాగాలని మీరు. ఓ వై నాట్, కాఫీ ఇవ్వండి. ఇస్తాను. ఏమిటో మరి మర్యాదలు ఎక్కువ అయిపోతున్నాయి ఈ మధ్య. థ్యాంక్స్ అండి. తాగండి. ఎలా ఉంది సార్? బ్రహ్మచారి కాఫీ కదా, బ్రహ్మచారి కాఫీ కదా, బానే ఉంటది. ఏంటి అటు తిరిగారు? కంట్రోల్ చేసుకుంటున్నానండి. అంత కంట్రోల్ చేసుకోలేనప్పుడు పెళ్లి చేసుకోవయ్యా, పెళ్లి చేసుకోవయ్యా. ఎన్ని రోజులు అయింట్రా దీని ఇంటికి ఎంత డస్ట్ వస్తుంది? నాకు తెలియదు. నా పెళ్లి గురించి నీకెందుకు? 10, 9. ఇంకొకసారి ఎప్పుడైనా పెళ్లి గురించి మాట్లాడామంటే సారీ సార్, సారీ, ఏమనుకోకండి. 10, 9, 8 కొట్టాలని కాదు సార్. 7, 6. ఏమేం సార్? మీరు ఓటేయలేదా? ఏమేస్తామని వేయలేదు సార్. ఓట్ అంటే జస్ట్ ఓటు కాదురా, మన భవిష్యత్తుకు రూటు. ఓటు ఇచ్చారు. అయ్యో ఏమనుకోకుండా. 10, 9. క్యూలో ఎవరు నిలబెడతారండి? వేయలేదు సార్. సినిమాకి వెళ్ళినప్పుడు నిలబడలేదురా నువ్వు? క్యూలో నిలబడతాను. బస్ ఎక్కిన ఓటు ఏ వేలు తెస్తారా? ఇదే వేలుతో కదా. అంత ఓవర్ యాక్షన్ చేస్తావరా? ఇక్కడే ఉంది కదా. 10, 9, 8, 7, 6. అయ్యో 7. అమ్మా ఆగు, ఏం చేస్తున్నావు తల్లి? రాత్రి మిగిలిపోయిన సద్దన్నం పడేస్తున్నాను. దాన్ని పులిహోర చేసుకుని తినొచ్చు కదమ్మా. సద్దన్నం తినడం మా ఇంట వంట లేదు. మీ ఇంట వంట లేకపోవడానికి నువ్వేమన్నా వంశంలో పుట్టేవే నువ్వు? నువ్వు ఆ గురునాథం కూడా అయిపోయాయి కదా. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. దాని వాల్యూ తెలుసా నీకు? 1 కేజీ బియ్యం పండించడానికి ప్రతి రైతు 7,000 లీటర్లు నీళ్లు వాడతాడు తెలుసా? ఆ నీళ్లు ఎలా వస్తాయో తెలుసా? ప్రభుత్వాలు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి డ్యాములు కట్టి కాలువల ద్వారా నీరు రైతు దగ్గరికి పంపిస్తే ఆ రైతు దుక్కు దున్ని వరి పండించి కోత కోసి కుప్పనూర్చి వరి మిల్లుకు పంపిస్తే వాడు బియ్యం చేసి బస్తాలో వేసి దాన్ని మీ ఇంటికి పంపిస్తే మీరేం చేస్తున్నారు? సీరియల్ చూస్తా బియ్యం ఏరుతా సగం బియ్యం బయట పారేసి, ఆ తర్వాత సీరియల్ చూస్తా చేతికి ఎంత బియ్యం దొరికితే అంత కొండలో వేసి కొండడు అన్నం ఉండి ఎంత తిని మిగతాది. ఆవిడ ఎవరు అనుకున్నావో తెలుసా? మా ఆవిడ. ఇంకో 4 ఎక్కువ కొట్టవయ్యా, ఇంకో 4 ఎక్కువ కొట్టవయ్యా. ఎందుకు కొట్టాలి? రోజు అతను నాకు పెడుతుందయ్యా. నువ్వు తినలేవా? తిను. ఎలాగుంది? అద్భుతంగా ఉంది. మరి అద్భుతంగా ఉంటే ఎందుకు పారేస్తున్నావు? కంట్రోల్. నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. అలాగే. 10, 9, 8, 7. కోపడకండి. ఎందుకు మీరు అలా కోపడతారు? ఏం పర్లేదు, నేనేం అన్నండి. కలిసిమెలిసి మంచి పనులు చేసుకుని వెళ్ళిపోయి ఎందుకు కొడతానండి? మీరు ఎంత బాగా అంకెలు లెక్క పెడుతున్నారు తెలుసా? ఎక్కడికి వెళ్తున్నారు? బజార్ కా? వెళ్ళండి. ఆగండి, అది ఎక్కడికి తీసుకెళ్తున్నారు? కూరగాయలు వేసుకోవడానికి. మైకాకాయ ఇంకా వాడుతున్నారా? మీకు అర్థం కాదు. మైకాకాయ ఎంత ప్రమాదమో తెలుసా? చెప్పు. ఊపిరాడిందా? దిక్కుమాల మైకాకాయతో నేలలో కలవడానికి 400 సంవత్సరాలు టైం పడుతుంది. భూమికి ఊపిరాడకుండా పోతుంది నీలాంటి వాళ్ళ వల్ల. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మీరు ఆవేశం తగ్గించి ఆసనం వేసుకొని కూర్చోండి. అలాగే అండి. వెళ్ళండి సార్, వెళ్ళండి.
ఈ పిచ్చి మొక్కలు ఒకటి ఇంటి ముందు పిచ్చి పిచ్చిగా పెరుగుతున్నాయి సార్. పీక్ అవతల పడేస్తే అయిపోతుంది ఓ పని. గురునాథం ఆ, ఏం చేస్తున్నావు? మొక్క అడ్డంగా పెరిగితే పీక్ అవతల పడేస్తున్నాను సార్. అవునా? ఆ, ఖచ్చితంగా పడాలి ఇప్పుడు. అబ్బా ఏంటి అలా పీక? వెంట్రుకలు కూడా వచ్చినాయి. అయ్యో నిజంగా నొప్పి పెట్టిందా? వెంట్రుకు పీకితే ఇంత నొప్పి పెట్టిందే, వేళ్లతో పీకేస్తున్నావు, దానికి ఎంత నొప్పి పెట్టాలి? అది మొక్క సార్, కలుపు మొక్క. అది కలుపు మొక్కే, నువ్వు నలుపు మొక్క, సమాజానికి పట్టిన బల్పు మొక్క. మొక్కకి ఒక చెంబు నీళ్లు పోస్తే అది చెట్టు అయి నీడిస్తుందిరా. ఆక్సిజన్ ఆక్సిజన్ ఇస్తానని మేడం గారు కూడా చెప్పి, నువ్వు చస్తే తగలబెట్టడానికి కలప కూడా ఇస్తుందిరా. అబ్బా, వద్దు, వద్దు సార్. 10, 9, 8, 8 7 6 5 4 3 2 1. ఆ, 10 లక్షలు అప్పు కావాలి. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి 10 లక్షలు పడితే కోపం వస్తుంది కదా నాకు. అర్థం చేసుకోవాలి కదా వీడు, అర్థం చేసుకోవాలి కదా, అర్థం చేసుకోవాలి కదా వీడు. నాకొద్దు సార్, మీరు కోపం తగ్గించుకోండి. 10 9 7 మీరు 8 మర్చిపోయారు సార్. మర్చిపోతే నాకెందుకు, నేను వెళ్ళొస్తాను సార్. ఆగు. నీ డైలాగ్ నువ్వు చెప్పు, నా యాక్షన్ నేను చెయ్యాలిగా. సార్ నేను పొట్టనుంటే మీకు మంచి సలహా చెప్తాను సార్. ఏంటండి అది? మీకు మంచి సంబంధం చూశాను. సంబంధమా? ఆ, అమ్మాయి కొందన బొమ్మలాగా ఉంటుంది. మీరు అంటే రేపే పెళ్లి. పాపం అన్న విషయం చెప్పారా? ఆ కోపం అనేది పెద్ద లోపం కాదు. తర్వాత అడ్జస్ట్ అయిపోవచ్చులేండి, ఏం పర్వాలేదు. మరి పదని చెప్తాను మీకు ఇప్పుడే పెళ్లి. అబ్బా పెళ్లి కళ్ళు వచ్చేసింది మీకు. రండి చెప్తాను. పెళ్ళైన మరుసటి రోజు అందంగా లేనా అసలేం బాలేనా నీడు జోడు కాననా లేవుగా జోకేసా. గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అంత నాట్ ఏంటమ్మా? గుడ్ మార్నింగ్, 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 గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. బ్యాలెన్స్ అయింది, ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. అరే 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 గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఏంట్రా? ఏంటి ఏంటి నువ్వు? ఊర్లో వాళ్ళందరినీ కొట్టడం కాదు, ఇప్పుడు ఇంట్లో దాన్ని కొట్టుకోలేక వస్తున్నాడు అక్కడ. ఇంతవరకు ఒకరే, ఇప్పటి నుంచి ఇద్దరు కొడతారు. సార్ నేను ఆఫీస్కి వెళ్ళాలి సార్, టైం అయింది, వస్తాను. పర్లేదు, ఇక్కడ కొడితే అక్కడ పడతాం. వెళ్ళదా? ఎక్కడి నుంచి పట్టుకొచ్చా? సార్ సార్ మీకోసమే సంబంధం ఏరుకోరు మరి తెచ్చాను సార్. నా కోపం చెప్పంటే సర్దుకుపోతాను అన్నావు కదరా. ఆయన ఎక్కడికి వెళ్ళి పట్టుకొచ్చావు నువ్వు? మా ఫ్రెండ్. అసలు ఇద్దరిని కొట్టడం కాదు, రిలాక్స్. డార్లింగ్. మళ్ళీ మనకు కోపాలు ఉంటాయి కదా, పుట్టేసుకుని చచ్చిపోతావే ఏంటి? 10 నుంచి 0 దాకా లెక్క పెట్టుకుంటే అన్ని పోతాయి. 10 8 7 6 5. వసే పెతాయి తుఫాన్ తీరం దాటినంత ప్రశాంతంగా ఒసేయ్, ఉంది. నాకు తెలీదురా. నన్నే రా అంటావా? కాశ్మీర కౌగిలిస్తే ఏం చేస్తావో, నేపాళి మంత్రమిస్తే ఏమవుతావో. నాచురల్ గా ఉంది నాగి నీ గెటప్. వాడుపడ్డ బంగ్లా భలే ఉందరా. నిజంగా సెల్ఫీ తీసుకుందండి. రే అక్కడ ఆవిడ ఎవరు ఉంది, రండి చూద్దాం.
అమ్మా ఏమంటున్నావు? కూర ఏం కూర? తలకాయ కూర. మేక తలకాయ? మనిషి తలకాయ. అబ్బో జోకులు రా. నీకన్నా బాగా చేస్తాను నేను. నీకు ఎరవ అవసరం లేదు. ఆడు బ్రేక్ఫాస్ట్, సంవత్సరం లంచ్. రెచ్చిపోదాం బ్రదర్, పాయలేక మస్తుకుంది వెదర్. రెచ్చిపోదాం బ్రదర్, లైఫ్ మళ్ళీ బ్యాచులర్. మామా ఏట్రా మమ్మల్ని పార్టీకి పిలిచి నువ్వు ముందే మొదలెట్టేసావు? అంటే మీరు వచ్చే లోపల లేట్ అయింది, బాటిల్ రా రా అంటే స్టార్ట్ చేస్తాను. ఏమనుకో, ఈ రోజు మీకు ఇక్కడ బిల్డింగ్ లో గ్రాండ్ పార్టీ ఇస్తాను. ఇంకా నయం, ఇందులో ఉందో దెయ్యం. అదే దాన్ని మనం డిస్టర్బ్ చెయ్యం. పార్టీ చేస్తున్నా, రండి రండి. నా అడ్డాలకు కొత్త బిడ్డలు వచ్చినట్టున్నాయి. భయపడకండి రా, దేం కాదు ఇది. ఇక్కడ ఈవిడ సీకులు అమ్ముకుంటది. ఏమో ఒక సీకేస్తాను. నేను నిజంగా దెయ్యాను రా. సినిమాలోనా సీరియల్లోనా? దెయ్యానని చెప్తున్నాను కదరా. అబ్బా, నేను అనసూయకాయ భయపడలేదు, నీకెందుకు భయపడతాను? నేను నిజంగా దెయ్యాను రా. అబ్బా, నా శాట్ లో బియ్యాని ఏం కాదు. ఇలా కాదురా, ఎలాగా మొదలు పెట్టాల్సిందే. అబ్బా, ఈ సిటీలో నా మీద చేసే మగోడు లేడు, నువ్వు నా మీద చెయ్యి. ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి? ఏమనుకుంటున్నావు? మంది ఎక్కువైపోయినట్టుంది. ఒరే దెయ్యం రా. ఒక చేతిలో క్వార్టర్, ఇంకో చేతిలో వాటర్ ఉంటేనే వారియర్. చేతిలో లెక్కరు, లుంగి కింద నెక్కరు ఉన్నప్పుడు కొట్టే చక్కర్లు తిరిగిపోతారు ఎవరన్నా సరే. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నేను దెయ్యాలని చెప్తుంటే. అబ్బో, అవునే, నా తెలియకుండా అడుగుతాను. ఏంటి చీర చాలా బాగుంది, ఎక్కడ శవం మించి కొట్టుకొచ్చావా? అదే మరి ఇంత తెల్లగా ఉంది. నువ్వు చేత్తో తూతావా, మిషన్ వేసి తూతావా? చేత్తోను చూతాను. ఏ సబ్బు? ట్రిపుల్ ఎక్స్ స్పాన్సర్ కూడా ఫాలో అవుతున్నావు. అరుస్తుంది ఏమైనా? ఏంటి? నువ్వు నా చిన్నప్పటి నుంచి చూస్తాను, నీ దెయ్యాలు ఎప్పుడు చూసినా మర్రి చెట్ల మీద కూర్చుంటాయంటే చక్కగా యాపిల్ చెట్ల మీద, లేదంటే జాస్మిన్ చెట్టు మీద కూర్చుంటే వాసన వస్తుంది. పట్టా ఉన్నట్టు మర్రి చెట్టు మీద కూర్చుంటారేంటే దెయ్యాలు మామూలుగా ఉండదురా. మీ దెయ్యాలు ఒక జాతీయ గీతం ఉంటుంది, తెలుసా నీకు? అది తెలీదు. నిన్ను వీడని నీడను నేను. ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. మాకు మందులోకి వెళ్ళి నువ్వు ఆమ్లెట్ తెచ్చి పెట్టాలి. నేను తేను, గుడ్లు లేవు. గుడ్లు భయపడతారేంటి మా మీరు? ఏం చేస్తున్నావు నువ్వు దెయ్యంతో? భయపడతా. కమాన్, ఆడవాళ్ళందరూ దెయ్యాల్లా కనిపిస్తారా? కరెక్ట్. ఆమ్లెట్ లో కరివేపాకు లేదంటే? ఎవరైనా కరివేపాకు వేసుకుంటే ఆమ్లెట్ లో? కరివేపాకు కాకపోతే మర్రాకు వేసుకుంటారు. ఎల్లో మళ్ళీ ఇంకో ఆమ్లెట్ పట్టరా. ఎల్లో ఆమ్లెట్ లో గుడ్డేదే. గుడ్డు పగిలిపోతరా? గుడ్డు పగిలిపోతే నాకే గుడ్డు ఏంటని సొంత పిల్లని కొట్టాను కొడుతున్నావు? కొట్టాలంటే బెల్లం ఎండాలి కదా. సరే ఇప్పుడే చేసేస్తుంటాను. అయితే దెయ్యంతో పెళ్ళేంట్రా? అద్భుతాలు జరిగినప్పుడు ఆనందించాలి, ఆరాధికూడదు. ఓకే, తల్లి కట్టు మా ఇప్పుడు అలా వెళ్ళి వస్తాను రా. ఎక్కడికి రా? ఇప్పుడు ఏం జరిగింది? పెళ్ళి. తర్వాత ఏం జరుగుతుంది? కదా ఎక్కడికి? సరికొత్త చరిత్రను సృష్టిస్తాను. నేను రాను. రోజు ఏం తాగుతావు? రక్తం. ఈ ఒక్క రోజుకి గ్లాసులు పాలు తాగు. ఇక్కడ ఉంటే మన ప్రాణాలు పోయేటట్టున్నాయి. పర్వా బాబు. కాలచక్రం ఒక రోజు తిరిగిన తర్వాత తెల్లారి దిగాక దయ్యం ఏది వీళ్ళిద్దరు ఏమైపోయారు? పార్టీ ఇస్తాను రండిరా అంటే వదిలేసి వెళ్ళిపోయారు. బాబు హ్యాంగ్ ఓవర్ అంటే ఎలాగుంది? తీసుకోవాలి బాబు. మళ్ళీ తాగాలనిపిస్తుంది ఏంటి? అబ్బా
అయ్య బాబోయ్ కంటిన్యూ చేయాలనిపిస్తుంది. ఎక్కిందా? రేయ్ లగరా నీకుందరా ఇయ్యాలా? అబ్బో ఉందా ఉందా కత్తిపెట్టు వంటింట్లో కూర్చో, నువ్వు కూరగాయలు తరకుండా ఎక్కడికి వచ్చాయంటే నువ్వు. నీకు మంది దిగలేదా? బోల్డ్ ఖర్చు పెట్టి తెస్తే దీపమంటే నువ్వు మళ్ళీ తాగేసాడా? ఎక్కడికి? అదే చెప్తా రాను. లోపల పద. ఏముండోయ్ కాలచక్రం మరొకసారి గిర్రని తిరిగిన తర్వాత ఒరేయ్ రారా ఇంటి తీసుకెళ్ళిపోదాం. ఒరేయ్ మామా ఓయ్, లెగరా రే. అమ్మా ఏమైందిరా? ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? అసలు ఏం చేసావు తెలుసా నువ్వు? డాన్స్ చేసానా? విధ్వంసం చేసావురా. విద్వాంసమా అంటే బాటిల్ పగల కొట్టానా? దెయ్యాన్ని పెళ్లి చేసుకున్నావురా. పెళ్లి చేసుకున్నానా? ఫస్ట్ నైట్ కూడా చేసుకున్నావురా. అరే నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారా? భయం వేస్తుందిరా బాబా నాకు. నేను వెళ్ళిపోతాను. అబ్బా! దొరకవురా. నువ్వు ఎన్ని నిన్ను మామూలుగా చంపటరే. నువ్వు మత్తులో చంపితే నీకు తెలియదని చెప్పి మెలుగు వచ్చిన తర్వాత చంపుదామని ఇంత వెయిట్ చేశాను రా. ఇప్పుడే కత్తించుకొచ్చి ముక్క ముక్కలుగా నరకాలండి. బాబోయ్ రంపం తెచ్చి నరికేస్తానంత. ఏముండోయ్ కాలచక్రం 1 సంవత్సరం గిర్ర గిర్ర గిర్రని తిరిగిన తర్వాత సిరులొలికించే చిన్ని నవ్వులే మణిమాణిక్యాలు, చీకటి ఎరగని బాబు కన్నులే మలగని దీపాలు. రే బయటికి రా. రేయ్ ఓయ్ ఎవరండి మీరు? బాలింత. బాలు ఎంతేంటి అంతేంటి అని అడగలేదు. ఈ ఎంతేంటి అని అడుగుతున్నాను. నువ్వు సృష్టించిన చరిత్రలో మొదటి పేజీరా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? కాపురం చేద్దాం. ఎక్కడా? మణికొండలో మనకు మర్రి చెట్లు ఉంది. ఏదో 3 ఎకరాల పొలం ఉంది అన్నట్టు చెప్తావేంటి? నాడు వెళ్దాం. ఒక్క నిమిషం షర్ట్ మార్చుకుని వస్తాను. దేనికి? మీ పెద్దోళ్ళని కలవాలిగా. తొందరగా రా. అలాగే. చేసుకొని వచ్చేసి ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ తాగొచ్చినట్టున్నాడు. ఇదేంటి? పిల్లాడు పద. ఎక్కడికి? 2వ పేజీ రాయడానికి. అమ్మో పద. రెచ్చిపోదాం బ్రదర్. ఏమండి నేను అందంగా ఉంటానా? అదేంటి కోకిల అలాగంటావు? నీ అందాన్ని చూస్తే అనసూయ ఎప్పుడు, మీనా గారు నీ సొగసును చూస్తే ఓ చెంచాడు చేబదుడు. నేనంటే మీకు ఎందుకండి అంత ఇష్టం? ఇప్పుడు తేనెటీకి తేనంటే ఇష్టం, రామచిలకి జాంపండు అంటే ఇష్టం. అలాగే ఇది అది నేచర్. మరి నేను నా ఫ్యూచర్. నాకు బాగా ఆకలేస్తుంది, ఏమైనా పెడతావా? ఏయ్ దొంగ, నేను అడిగింది ముద్దు కాదు ముద్ద. హలో అవునా? సో క్యూట్ సో క్యూట్. నేను అలాగే అనుకున్నా. అప్పటి నుంచి ఇప్పటి మళ్ళీ ఫోన్ చేస్తాను. ఎవరండి ఫోన్లో? నీకు తెలీదులే. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేస్తాను. ఓకేనా? అలాగేనండి. ఈలోగా నువ్వు భోజనానికి ఏర్పాటు చేసేయి. హలో నేను ఈరోజు ఎల్లో టీ షర్ట్ వేసాను. 1 గంటలో నీ దగ్గర ఉంటాను. ఓకేనా? సరే బాయ్. మళ్ళీ ఎవరండి? నీకు తెలియదురా, వస్తానే ఇప్పుడే. తెలుసుకో కోకిలా. ఇదేంటి ఫోన్ కి లాక్ వేశారు? నేను అడిగితే ఎవరో తెలీదు అన్నారు. ఫోన్ కేమో ఎప్పుడు లేని కొత్తగా లాక్ వేశారు. అంటే ఈయనెక్కడో లాక్ అయినట్టున్నారు, దేనికో వీక్ అయినట్టున్నారు. కనుక్కోవాలి. డౌట్ లేదు. ఓకే డార్లింగ్, ఆఫీస్ టైం అయిపోతుంది, వెళ్ళి వస్తాను. ఏంటి ఇంత అందంగా రెడీ అయ్యారు? అదా, నీ మొగుడు అందాన్ని నువ్వు ఒక్కటివే చూస్తే ఎలా? ఈ ప్రపంచం అంతా చూడాలి, అందుకే ఎలా తయారైన. ఓ డార్లింగ్ బయలుదేరుతున్నాను. ఒక ½ అన్ అవర్ లో నీ దగ్గర ఉంటాను. ఓకే? నిజంగా దేనికో కనెక్ట్ అయినట్టున్నారు. హలో, డిటెక్టివ్ దుబారా గారా మాట్లాడేది? మా ఆయన మీద నాకేదో డౌట్ గా ఉందండి. ఈ క్షణం నుంచి ప్రతి పాయింట్ మీరు నోట్ చేసుకొని నాకు చెప్పాలి. ఎందుకని ఇలా నవ్వుతున్నాడు? కొంపతీసి ఎప్పుడైనా మా పెళ్లికి వచ్చాడా, లేకపోతే దూర బంధువా? మా ఆవిడ తరపా? పెళ్లికి వస్తే ఫోటోల్లో ఉంటాడుగా, ఎందుకు నవ్వుతున్నాడు అబ్బా? ఇలాగే నవ్వుతున్నాడే.
మీరు మాకు ఎక్కడ తెలిసిన వాళ్ళే అండి? మా పెళ్లికి వచ్చారా? మా ఆవిడ తరపు వాళ్ళ మీరు? కొంచెం టెన్షన్గా ఉంది, చెప్పండి సార్ మీరు. నాగి ఎరా ఇగో అర్జెంట్ బస్ స్టాప్ దగ్గరకు వచ్చి గాంధీనగర్ 2వ వీధిలో ఉంది కదా. ఎరా రాఘవా ఏంటండి ఆడెవరు నీకు తెలుసా? చూడు మెల్లిగా చూడు ఎట్టుకేసి. తెలీదురా? ఇందాల నుంచి నన్ను చంపేస్తున్నాడు రాడు. కొడుతున్నాడా? లేదు. తిడతాడా? లేదు. టార్చర్ పెడుతున్నాడా? మరి ఏం చేస్తున్నాడు రా? నవ్వుతున్నాడు. అదేరా బాబు, చచ్చిపోతాడు రా. ఎందుకు నవ్వుతున్నాడో తెలియకుంటుంది. అయ్యా ఎవరు మీరు? నవ్వుతున్నాడేంట్రా? ఏం కావాలి మీకు? మామూలు టార్చర్ ఎందుకు పెడుతున్నారు మీరు? అప్పేమన్నా ఉన్నాడా? నవ్వుతావేంట్రా? అప్పు ఉన్నాడంటే ఏం కావాలి నీకు? రే పంది పందన్న నవ్వుతున్నాడేంటి వీడు? రే ఈ నవ్వుతున్నా చచ్చిపోయేలా ఉన్నాను రా. నేను వెళ్ళి ఉన్నాను, పిలిచి వస్తాను. ఓకేనా? అక్కడే ఉండు. మీకేమైనా అప్పు కావాలండి? పోనీ ఏమైనా అడ్రస్ గురించి ఎత్తుకుతున్నారు? అడ్రస్ కావాలా? ఏం కావాలి సార్ చెప్పండి సార్. పోనీ ఏమైనా కావాలంటే తీసుకో. సార్ కొద్దిగా చెప్పండి సార్. జీవితంలో మొట్టమొదటిసారి నవ్వితే భయపడుతున్నాను సార్ నేను. ప్లీజ్ అర్థం చేసుకోండి సార్. ఏమండి కాఫీ తీసుకోండి. ఎందుకు నవ్వుతున్నావే? ఎందుకు నవ్వుతున్నావు? అదేంటండి? నువ్వేమన్నా పెద్ద అందగత్తులు అనుకుంటున్నావా? నవ్వకు, చంపేస్తాను. నవ్వేమంటే నవ్వడానికి అర్థం పర్థం ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు నవ్వకూడదు. అలాగా దా మధ్యలో. నా నవ్వు బాగుంటుందని మీరే కదా అప్పుడు అన్నాను, ఇప్పుడు బాబులేదంటే నవ్వితే పేగు తీసుకేస్తాను ఏమనుకుంటున్నావు? నవ్వేమంటే మీరెందుకు నవ్వుతున్నారమ్మా? మీరెందుకు నవ్వుతున్నారు? నవ్వకపోతే ఏమైనా కొంపలు అంటుకుపోతాయి ఇక్కడ. నవ్వకండి, అలా చెప్తున్నాను ముందే. నవ్వితే ఒక అర్థం ఉండాలి దానికి. ఎందుకు నవ్వుతున్నారో తెలీదు. ఇలాగా ఇలా ఇలా చెప్పకండి, అర్థం చేసుకోలేకపోతున్నా. ప్రతి వాడు నవ్వితే బుర్ర వేడెక్కిపోతుంది. నాకు ఎందుకు నవ్వుతున్నారో తెలియకుండా. చిచ్చి రే బాబు ఓ టీ ఇవ్వరా. వచ్చాడు బాబోయ్. మాస్టర్ టీ తాగుతారా? కాఫీ? కొన్ని బూస్ట్ తాగుతారా? కొన్ని నా బ్లడ్ తాగుతారా? ఇప్పుడు మాత్రం మొహం బాగా వికసించి. నవ్వకరా రే, మర్యాదగా అడుగుతున్నాను. ఏం కావాలో చెప్పు. నాలో పీక్ స్టేజ్ ని చూడాలనుకోకు. నువ్వు చెప్పుతావా లేదా? చెప్పవా? చెప్పరా? ఎందుకు 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 నువ్వు ఎందుకు? నీకు దండం పెడతా. ఎంత చేసినా ఎందుకు మీద పడకు. ఎందుకు నవ్వుతున్నావు? చెప్పరా చెప్పరా ఎందుకు నవ్వుతున్నావు? చెప్పరా 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 చెప్పరా. నీకు దండం పెడతాను రా. ఈ సీక్రెట్ ఏంటో తెలియకుండా చచ్చిపోయాను. నీ కాలు పట్టుకుంటా. చెప్పరా ఎందుకు నవ్వుతున్నా? చెప్పరా చెప్పరా. ఇంత జరిగినా కూడా చెప్పవా నువ్వు? ఎందుకు నవ్వుతావు? చెప్పు చెప్పు చెప్పు. పిచ్చుడైపోయినాడు. హలో ఏంటి? మా ఆయన చాలా మంచివారా? ఏ అలవాటు లేదా? థ్యాంక్ యూ అండి. ఆయన వచ్చేస్తూ ఉంటారు. నేను ఇప్పుడు నీట్ గా రెడీ అవ్వాలి. ఏమండి ఎప్పుడొచ్చారు? కాఫీ తాగుతారా? భోజనం చేస్తారా? అన్నిటికీ నవ్వుతున్నారేంటి? ఏమండి భోజనం చేస్తారా? వీళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి కనుక్కుందాం. హలో హలో, ఒకసారి అర్జెంట్ గా ఇంటికి రండి అన్ని గారు. అరే రాఘవా, నీకు ప్రమోషన్ వచ్చిందా? రే ఆడు జీడికి అనుకున్నట్టుంది ఏంటి? ఏమైంది అన్నయ్య? ఇంకొకటి తగిలేడమ్మా. టార్చర్ పెడుతున్నాడు నెల నుంచి. అంటే ఈయన మీద అనుమానంతో ఒక డిటెక్టివ్ ఆయన్ని. నువ్వు పెట్టావాన్ని? పిచ్చోడైపోయాడే. హాస్పిటల్ తీసుకెళ్దాం పదా.
మాట్లాడతాడా? రాఘవ డాన్స్ కి అందరూ ఫ్యాన్సే. హలో, నేనే మాట్లాడుతున్నాను. అదే ఆ వజ్రాల లోడు ఫ్యాక్టరీ వచ్చేసింది కదా. వజ్రాల లోడా? ఓకే, అదంతా అక్కడ అన్లోడ్ చేసేయండి. ఆ తర్వాత బ్యాంకులో ఉన్నాయి కదా ఆ, అకౌంట్లు, చెత్త కాగితాలు. ఈ బిల్డప్ అంతా చూసి నాకేదో చదువు సంఖ్యలు ఉన్నాయి, బోల్డ్ అంతా ఓడబొడి చేస్తున్నాను అనుకుంటున్నారు కదండి. అదేం లేదు సార్. పొరపాటున వచ్చేసి వదిలేదు ఆంబోతుల ఊరి మీద తిరుగుతుంటాను సార్. అరే ఎవరినో పనిస్తే చెయ్యాలని నాకు మాత్రం ఉండదా ఏంటి సార్, చెప్పండి. అదండి పరిస్థితి. ఇంకా ఎక్కువసేపు ఇదే సెంటర్ లో ఉన్నా అనుకోండి, మనం ఆవారాగానే తెలిసిపోద్దు గురువు గారు. పక్క సెంటర్కి వెళ్ళిపోతాను. హలో, వజ్రాల లోడు అన్లోడ్ చేసేయండి మీరు. బంగారం వేసుకుని ఇంటికి పంపించండి. జోబులు ఉన్నాయండి బయటికి. ఈ జోబులో ఉన్న బయటికి. ఊరుకోండి గురువు గారు, జేబులు ఏముంటాయి? అవి లేక ఊరి మీద తిరుగుతున్నాం మీరు. ఏమి లేకుండా బయటకు వచ్చేస్తావా? ఏం మీకు బ్రెయిన్ లేని లేకుండా మీరు జబర్దస్త్ రాలేదేంటి? ఇంట్లో బయటకు వచ్చే చంపేస్తా. నీతో నాకైతే నేను పోతాను సార్. మీరు దొంగోడు కదా, నీకలా తెలుసురా? చిన్న పిల్లోడిని అడిగి చెప్తాడు సార్. ఎదవ కరోనా వైరస్ పేసు మీరును. లేనిపోని చెప్పలేదు, నాకు తగిలిన ముందు చెప్తాను. అనిపించింది చెప్పాను సార్, దానికి ఎలా ఫీల్ అయ్యారు సార్? గురుగారు పని పాట లేకుండా తిరుగుతున్నాను సార్. పక్కింట్లో లారేసుకుంటే కోట్ వేసుకొచ్చాను సార్. నేను చేయమంటావు? మీతో పాటు తీసుకెళ్ళిపోయి దొంగతనాన్ని. ఒరే, దొంగతనం చేయాలంటే ట్రైనింగ్ ఉండాలిరా. జబర్దస్త్ కూడా ట్రైనింగ్ ఉంటే భలే ఉండేది సార్. మీకు దండం పెడతాను సార్, మీతో పాటు తీసుకెళ్ళిపోండి సార్. 2 దొంగతనాలు నేర్పిస్తే చాలు సార్. ఎలా కనుక్కునే మీరే నా గురువు గారు, అంతే. మీరు తీసుకెళ్ళిపోవాలి అంతే. సైలెంట్ ఉండాలి అక్కడ. అలాగే సార్, వెళ్తుందా? దొందే బాగా ఫాలో అవుతున్నాడు కదా. మనం దొంగతనం చేయవలసి ఇల్లు ఇల్లా? ఫస్ట్ టైం దొంగతనంకి వచ్చి ఇల్లు దొరికింది కదా అని సంతోషం. లేచిపోతారు. సైలెంట్ గుండు గారు. ఇప్పుడు తాళం ఎలా ఓపెన్ చేస్తారండి? ఏంటి వేలు అనుకున్నావా? కాదు, ఈయన తాళాలు. అయ్యో బాబోయ్, దీంతోనే తెస్తా. అయ్యో బాబోయ్. నీకు మామూలుగా లేదు ఇప్పుడు. నాగి మాయా, ఈ రోజు కొత్త ప్రశ్నలో జాయిన్ అయ్యాను. మా గురువు గారితో వచ్చాను. ఏం చేస్తావురా? మరి ఏదైనా పని చేస్తున్నాడు, పెద్దోళ్ళు చెప్పుకోవాలి కదా. ఇదే శ్రీమంతం అనుకున్నా, అందరూ ఫోన్ చేసి చెప్పండి. మా మామయ్య కదా. వక్రతుండ మహాకాయ. ఏం చేస్తావురా? ఫస్ట్ సారి దొంగతనం చేసుకుంటున్నాం కదా సార్, దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. మా నాన్న మంచి పని చేద్దామంటారా, చేసేది దొంగతనం. దేవుడు కూడా క్షమించాడు రా. పనే సైలెంట్ కూడా పాడు పాడుకో. జయ జయ శుభకర వినాయక కాని పాటలు పాడుకు. సైలెంట్ ఉండు. లోపల పాడు. సైలెంట్ సింగింగ్. చప్పట్లు కూడా చూసారా? అంతే. ఏం తోచట్లా ఆయనకి. లైవా? ఓ మై హాయ్ గాడ్. ఫ్రెండ్స్, బాగున్నారా? ఈ రోజు కొత్త ప్రొఫెషన్ మొదలెట్టాను, దొంగతనం. నా దొంగతనం మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి. పిచ్చి పిచ్చిగా నచ్చినట్టయితే పిచ్చి పిచ్చిగా షేర్లు కొట్టేయండి. దిస్ ఈజ్ మై గురూజీ. గురుగారు హాయ్ చెప్పండి. హాయ్. ఫేస్బుక్ లైవ్. లైవ్ పెట్టానంటా? అంటే లైవ్ అండి, మరి అందరికీ తెలియాలి కదా. చెప్పు, లోపల పెట్టు. అందరూ తెలిసిపోతే వచ్చేస్తారు ఇక్కడికి. చెప్పేస్తాను. బయట సైలెంట్ కూడా రావడం చూడరు ప్లీజ్. నేను చూసుకుంటాను గురుగారు. ఎందుకు అలా భయం ఇటు చూస్తారు? ఎందుకంటే ఎవరైనా వస్తాడేమని. ఎందుకండి తాళం పగలగొట్టి ఇది మన ఇల్లే. మీరు ఎలా నేను చూసుకుంటా. కొట్టుకొచ్చాను బయటికి. నేను మేనేజ్ చేస్తాను. బావా ఏడు బావా, ఇల్లంతా బాగా ఎలిసిపోయింది, పండగ కూడా దాటిపోయింది, నువ్వు సున్నాలు వేయించలేదు. ఇప్పుడు ఎత్తా బాబు నువ్వు. మంచి పెయింటర్ గురించి చూస్తున్నారా? ఎవరు దొరకలేదు. నేను మంచి పెయింటర్ అండి. ఈ డేట్ ఇలా కనెక్ట్ అయిపోయాడు. ఏంటండి కొనుక్కున్నారా? ఏం లేదు బాబు, నువ్వు పెయింట్ వేయడానికి ఏం తీసుకుంటావు? 2 బకెట్లు పెయింట్ తీసుకుంటానండి.
ఒరే నాగ్గా ఏదో బతుకు నువ్వు ఎందుకున్నారా నేను కాక మొన్న వచ్చి ఎన్ని పంచులు వేస్తున్నాడు చూడు నువ్వు పంచులు వేసింటూ 3 సంవత్సరాల క్రితమే లీడర్ అయిపోయి ఉండేవాడివి ఏ నేను వేస్తున్నాను కదా. ఏం వేస్తున్నావు షూటింగ్ అయిపోయి అవినాష్ రూమ్కి వెళ్ళి 90 వేస్తున్నావు పర్సనల్కి వెళ్ళేవాడుకో తప్పేస్తాను. ముందు పల్లెకి రా. అలాగే సర్లే కదా మా పెయింట్ కాదు నువ్వు తీసుకునేది ఆ పెయింట్ వేయడానికి డబ్బులు ఏం తీసుకుంటాను అడుగుతాను 10,000 తీసుకుంటాను. 10,000 ఎందుకయ్యా 3,000 ఇస్తాను పెయింట్ లేస్తే 3,000 ఎలా ఆగరా. 10,000 పోతే పోనీ లోపల బోల్ బంగారం. వాడు కనుమానం వచ్చేస్తది ఇదిగో 3,000 ఇస్తాను ఎత్తే అయ్యి లేదు ఒక 7,000 ఇస్తే వేస్తాను. 7,000 సర్లే ఇదిగో ఇచ్చే కదా మీరు చెప్పారు కాబట్టి 7,000కి ఈ గోడకి పెయింట్ వేస్తాను, ఈ స్తంభానికి అయితే ఫ్రీగా వేస్తాను. తమ్మేంట్రా అంటే స్కిట్ లో కదలకుండా నిలబడితే స్తంభం అనుకున్నానండి. ఊరుకో బావ వాడిని స్తంభంలాగానే గుర్తించాడు కదా గురుగారు బయట మెట్రోల్ కానీ కనపడకండి, స్తంభానికి కానీ నిలబెట్టేస్తారు. పిల్లర్ నంబర్ నువ్వు లోపల ఉన్నాడు లోపల దొంగతనం ఏదైనా విలువైన వస్తువు దొంగతనం చేయి. పద నేను బీరోలు చూస్తాను నువ్వు లోపల నేను చూడు. లోపల బట్టలు చూస్తాడు. ఏం చేస్తున్నావు? కూర చేస్తున్నాడు. ఏంట్రా గుట్టు లోపల ఏం చేస్తున్నావురా? మీరు ఎప్పుడనగా తిన్నారు అక్కడ టేబుల్ మీద నిన్నడదో మొన్నడదో పప్పు అటు ఉండిపోయిందండి అందులో తాలింపు వేసి భోజనం చేసి వెళ్ళిపోతాం మనం ఇదిగో చూడండి మరి మీ పెర్ఫార్మెన్స్ చూసి జనాలకి ఎలా కాలిపోతుంది ఎప్పుడైనా నువ్వు లోపల కూతురు బయట ఉండు. అలా ఎవడొస్తాడు చూసి నువ్వు లోపలికి వస్తాను. ఓకే గురుగారు నేను మేనేజ్ చేస్తాను కంగారు పడకండి ఏమి ఇల్లు బావా నువ్వు మన పండుగ వెళ్ళిపోయింది కదా కనీసం ఇంట్లో కేబుల్ టీవీ రావట్లేదు ఎంటర్టైన్మెంట్ ఏంటి ఉంటది చూసుకోవద్దా నువ్వు డబ్బులు కడితే అన్ని ఛానల్లో వస్తాయి. నీకెలా తెలుసా నీకెలా నేను కేబుల్ ఆపరేటర్ని. కూడా కనెక్ట్ అయిపోయాడు బావా నైట్ వస్తున్నారేంటో ఏంటండి ఏంటి డబ్బులు కట్టకపోతే కేబుల్ టీవీ రాదా ఏంటండి ఇది ఎన్నిసార్లు రావాలి? 4 నెలల నుంచి డబ్బులు కట్టలేదు ఇక్కడ. 4 నెలలండి మా బావ మొత్తం ఎప్పటి డబ్బులు ఉంచుకోడు 8 నెలలు కట్టేస్తాడు ఏంటి ఇక పట్టుకెళ్ళిపో చెప్తాను వెళ్ళు ఇందాక ఆడి దగ్గర బేరాలు ఇంటి దగ్గర రాలేదేంట్రా? మన దగ్గర బేరాలు ఉండవమ్మా నేను లోపలికి వెళ్ళి బంగారం మొట్టకు వచ్చేస్తాను. ఓకేనా? వెళ్ళిపోతా పట్టుకొచ్చిండి వెళ్ళిపోతా పద పద. ఈయన దొంగతనం కాదు అన్ని ఉన్నవి ఇచ్చేస్తున్నాడు. నేను మేనేజ్ ఒక్క చేస్తాను మ్యాన్ నువ్వు పక్క జరు. పెయింట్ వేసేవాడువా? కాదు. కేబుల్ కావాల్సినవాడువా? కాదు. ఎడిటర్ వా కాదు. మరి ఎవరా నువ్వు ఇంటి ఓనర్ రా. ఇంటి ఓనర్ అని చెప్తే భయపడిపోతావు అనుకున్నావా ఎస్ఎన్ కూడా రా. అయితే భయపడాలి గురువు గారు అలా మార్చేవిట్రా. నిజానికి నాకు దీనికి ఏ సంబంధం లేదండి రోడ్డు మీద టీ తాగుతుంటే నీకు దొంగతనాలు నేర్పిస్తాను రా అని తీసుకొచ్చాడండి ఎవరు తీసాడు రా? గౌరవనీయులైన మా గురువు గారేనండి ఎలా తీసాడు రా? అంటే ఈ ఏళ్ళు అనుకున్నావా కాదు తాళాలు అన్నాడు సార్ అయ్యో బాబోయ్ తాళాలు ఎలాగిరిచాడేంటి బాబు ఏమండి ఇదంటే ఇరిచారు కానీ దయచేసి కుడి భుజం మాత్రం టచ్ చేయకండి చేస్తా. లాస్ట్ ఎపిసోడ్ లో నా చేయి తిప్పించినప్పుడు తెలిసింది నొప్పి ఎలాగుంటదో ఇప్పుడు నీకు పాత కక్షలన్నీ పెట్టుకుని చేస్తున్నావు కదా బయటికి రాని సంగతి చెప్తాను. అలాగే నువ్వు బయటికి వెళ్ళండి ముందు లోపలికి వెళ్ళాలి కదా గురువు గారు ఇక్కడ ఇది అరుతుంటే జనాలకి డిస్టర్బెన్స్ అయిపోద్దో లోపల తీసుకెళ్లి ఏదో ఆర్డర్ చేసిండు ఇంకో విషయం అండి ఏళ్ళు మా గురువు గారికి చాలా ఇంపార్టెంట్ అలా ఇచ్చి గోల్డ్ పీకిసి పంపించి ఇడికెలా తెలిసిందంటారా మన దొంగతనం చేస్తున్నట్టు? అంటే మీరు నా దగ్గర నుంచి ఫోన్ తీసుకున్నారు కానీ లైవ్ ఆఫ్ చేయలేదండి నీ ఫోన్ నువ్వు బయట చెప్పు. పద, బయట చెప్తాను. గురుగారు